వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మండుతున్న ఎండలలో మధ్యాహ్నం అయితే చాలు, బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న సీమ ప్రజలకు శుభవార్త. వాన జాడ కోసం ఎండుతున్న పొలాలతో ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న సీమ రైతులకు తీపి కబురు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకు, టమాటో, మిర్చి అలాగే అరటితో పాటుగా కందులు, మినుములు, ఇతర పంటలు సాగు చేసి కోతల తర్వాత వర్షాలు పడితే నష్టపోతాము ఏమో అని భయాందోళన చెందుతున్న రైతులందరికీ భారీ హెచ్చరిక. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి సీమలో చాలా చోట్ల వర్షాలు విధ్వంసం చూడబోతున్నాం. కర్నూలులో కుండపోతగా, నంద్యాలలో పూర్తిగా కూడా వర్షాలు తగ్గేదే లేదన్నట్టు అనంతపురంలో ఆగకుండా వర్షాల జోరుని మనం చూసే అవకాశం ఉంది. అసలు రాయలసీమలో వర్షాలు ఏ విధంగా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఉండబోతున్నాయి, రాయలసీమలో ఏ విధంగా భారీగా ఈదురుగాలులు ఉండబోతున్నాయి, రాయలసీమ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు వర్షాలు ఏ ఏ సమయంలో రాయలసీమలో ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పడే అవకాశాలు, సూచనలు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మనం చూసుకుంటే గడిచిన 4 రోజులుగా రాయలసీమలో వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండల తీవ్రత కొనసాగుతుంది. ముఖ్యంగా మార్చి 21 నుంచి 24 మధ్యలో రాయలసీమలో చాలా చోట్ల పంట నష్టం జరుగుతుంది. అలాగే చాలా చోట్ల రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఈదురుగాలులతో, వర్షాలతో ఎదుర్కొంటారని రాయలసీమ ప్రజలకు, రైతులకి మనము మార్చి 20వ తారీఖు నుంచి హెచ్చరించడం జరిగింది. మనం హెచ్చరించిన విధంగానే ముఖ్యంగా మార్చి 21 నుంచి 24 మధ్య రాయలసీమలోని అనేక చోట్ల పడిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మరొకసారి ఆ నష్టం మరొకసారి ఆ నష్టం నుంచి రైతులందరూ కోలుకోకముందే వరుణ గర్జన రూపంలో మరొకసారి రైతులు పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితులు, చాలా చోట్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఏప్రిల్ 3వ తారీఖు ముందే ఏమైనా పూర్తిగా రైతులు కోతలు కానీ అలాగే ముఖ్యంగా ధాన్యాన్ని ఆరబెట్టుకునే ప్రయత్నం కానీ అన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి రాయలసీమలో ఏప్రిల్ 2 వరకు కూడా భారీ ఎండలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా కర్నూలు ప్రాంతంలో 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు కానీ, నంద్యాల కానీ, అలాగే సత్యసాయి కానీ, అనంతపురం, కడప జిల్లాల్లో దాదాపు 39 నుండి 42 డిగ్రీల వరకు కూడా చాలా చోట్ల అధికమైన ఉష్ణోగ్రతలు. మధ్యాహ్నం అయితే చాలు, బయటకు అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనే విధంగా ప్రజలందరూ కూడా భయాందోళన చెందే విధంగా ఎండల తీవ్రత అయితే ముఖ్యంగా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరొక పక్కన చిత్తూరు కానీ, తిరుపతి కానీ, అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కూడా ఎండల తీవ్రత కొనసాగుతుంది 38 నుండి 42 డిగ్రీల మధ్యలో. కాబట్టి ఈ ఎండల తీవ్రతకి ఫుల్ స్టాప్ పడుతూ మరొకసారి వరుణుడు అయితే అకాల వర్షాల రూపంలో రాయలసీమలో గర్జించే అవకాశం అయితే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి రాయలసీమలో ముఖ్యంగా కర్ణాటకలోని బళ్ళారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ, అలాగే తెలంగాణ, ఏపీ బోర్డర్ ప్రాంతాల్లో చాలా చోట్ల అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఏప్రిల్ 3 నుంచి రాయలసీమలో పూర్తిగా కూడా విజృంభించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఎక్కువగా మాత్రం భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు, అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, అలాగే అనంతపురం జిల్లా, సత్యసాయి, ఈ 4 జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు, భారీ ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు ఉండటానికి అవకాశాలు, సూచనలు అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అన్నమయ్య జిల్లా అలాగే కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, అంటే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ వర్షాలు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కానీ, అలాగే ముఖ్యంగా కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు మోస్తరు నుండి భారీగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో తక్కువగానే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం కొన్ని ప్రాంతాల్లో అసలు దాదాపుగా వర్షాలు కూడా చూడకపోవచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలో 4 జిల్లాల్లో ఏప్రిల్ 3వ తారీఖు నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు మనం కొన్ని ప్రాంతాల్లో చూడటానికి ఎక్కువ అవకాశాలు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది.
ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఎక్కువగా అవకాశాలు ఉంటే, ముఖ్యంగా అన్నమయ్యతో పాటుగా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ, అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే ఇటు ఆలూరు కానీ, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, అలాగే పత్తికొండ పరిసర ప్రాంతాలతో పాటుగా డోన్ పరిసర ప్రాంతాలు, శ్రీశైలం కానీ, నందికొట్కూరు, అలాగే నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి, కోవెలగుంట్ల, పాణ్యం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే డోనికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనము ఏప్రిల్ 3 తర్వాత చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం పరిసర ప్రాంతాలు, అనంతపురం కానీ, అలాగే ముఖ్యంగా రాప్తాడు పరిసర ప్రాంతాలు కానీ, ధర్మవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే సింగనమల పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా ఇటు మలకసిర ఏరియాలు కానీ, పుట్టపర్తి కానీ, అలాగే పెనుగొండ పరిసర ప్రాంతాలు, కదిరి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు కూడా పడటానికి సూచనలు, అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అకాల వర్షాలు అంటేనే అన్ని ప్రాంతాల్లో ఉండవు. మొన్న చూసుకున్నా కానీ పొద్దుటూరులో భారీ వర్షం ఉంటే ముఖ్యంగా కడపలో వర్షం లేదు. అలాగే కర్నూలులో భారీ వర్షం ఉంటే కర్నూలుకి పక్కనే ఉన్న పాణ్యం లాంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో వర్షాలు లేవు. కాబట్టి అకాల వర్షాల సమయంలో ఏ గ్రామంలో అయితే పడుతుందో ఆ గ్రామానికి భారీ నష్టం ఉండే అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో, అదృష్టం ఉన్న గ్రామాల్లో పంట నష్టం నుంచి తప్పించుకునే అవకాశాలు ఆ వరుణ దేవుడు దయ వల్ల కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన చోట్ల మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కడప కానీ, అలాగే రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట, బద్వేలు కానీ, అలాగే మైదుకూరుతో పాటుగా పొద్దుటూరు పరిసర ప్రాంతాలు, పులివెందుల పరిసర ప్రాంతాల్లో మనకి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఇటు పుంగునూరు, పలమనేరు, అలాగే పూతలపట్టు, తంబలపల్లి, కుప్పం పరిసర ప్రాంతాలు, శ్రీకాళహస్తి, సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట, అలాగే వెంకటగిరి పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా తిరుపతికి దగ్గరగా ఉన్న నగరి పరిసర ప్రాంతాలు, పుత్తూరు పరిసర ప్రాంతాలు ఉన్నాయో, చంద్రగిరి ఈ ఏరియాలు ఉన్నాయో, ఈ ఏరియాలో తక్కువ వర్షాలు అంటే మ్యాక్సిమం కొన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురు మదురుగా వర్షాలు చూడొచ్చు. కాబట్టి మిగిలిన రాయలసీమ ప్రాంతాలతో మనం ముందు చెప్పిన దానికంటే ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో తక్కువలో తక్కువగా 2 రోజులు, అలాగే ఎక్కువలో ఎక్కువగా 5 రోజులు, ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయంలో, ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, కొంచెం గాలుల తీవ్రత అధికం వల్ల చాలా చోట్ల రైతులు మొత్తం కూడా నష్టపోయే సూచనలు మరొకసారి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ 4 జిల్లాల ప్రజలు కానీ, రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోండి. మరొక పక్కన అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలో కూడా చెదురుమదురుగా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, భారీ ఈదురుగాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాకు వర్ష సూచన ఉన్నప్పటికీ మిగిలిన రాయలసీమ జిల్లాలతో పోలిస్తే తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా రాయలసీమలో అకాల వర్షాలు ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. అలాగే వర్షాల్లో ఏమైనా పెరుగుదల ఉన్న, వర్షాల్లో ఏమైనా తగ్గుదల అంటే అకాల వర్షాలు రాయలసీమలో పడాల్సినవి వేరే ప్రాంతాలకు ఏమైనా తరలి వెళ్ళిపోయినా కానీ మీకు రానున్న రోజులు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో రాయలసీమలో ఏప్రిల్ 3వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో కనీసం 2 రోజుల నుంచి 5 రోజుల మధ్య ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ళు, అక్కడక్కడ వడగళ్ళు కూడా పడే సూచనలు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని రైతులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు కూడా నష్టాన్ని తగ్గించుకోవడానికి పూర్తిగా కూడా దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న రాయలసీమ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.